in progress. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడాలి. స్పెయిన్ ప్రధానమంత్రిగా మరొకసారి సెడ్రో షాండేజ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. స్పెయిన్ అనే వ్యక్తి స్పెయిన్ కదా, షాండిచ్ ప్రధానమంత్రి పేరు. ఎస్ కాబట్టి సోషలిస్ట్ పార్టీ ఇతను గెలవడానికి గల ప్రధాన కారణం ఏమిటి? సింపుల్గా చెప్తాను. ఒక వేర్పాటువాది అంటే స్పెయిన్లో ఒక వేర్పాటువాది ఉన్నాడు. ఆ ఏర్పాటువాది పేరు చార్లెస్ పిట్గేమంట్ అనమాట. అతనికి క్షమాభిక్షణ పెట్టడం వలన అక్కడుండే ప్రజలందరూ కూడా ఈయన పైన ఎంతో మంచి దయాహృదయంని చూపించి ఓట్లు వేయడం జరిగిందండి. ఇది స్పెయిన్ యొక్క ప్రధాని పేరు పెడ్రో షాండిచ్. స్పెయిన్కి సింపుల్గా ఎస్ వస్తుంది కాబట్టి ఫ్రెండ్ సోషలిస్ట్ పార్టీ. ఎందుకు ఇతను గెలిచాడు అనేది మీకు చెప్పినాను. అక్కడ ఉన్న ఒక వేర్పాటివాది నేతకి క్షమాభిక్ష పెట్టి అంగీకరించడం జరుగుతుందని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అందుకోసము ఏర్పాటువాదు పార్టీలన్నీ కూడా కలుసుకొని ఇతన్ని ఏం చేసినాయంటే ప్రజల్లో మంచి నమ్మకం ఈయన పైన కుదిరించి ఈయన ప్రధానమంత్రిగా స్పెయిన్కి రావడం జరిగింది. దట్స్ ఎనఫ్. గుర్తుపెట్టుకోనండి. అది ఒక్కసారి మళ్ళీ తర్వాత నేను చెప్పే కాన్సెప్ట్ని నీట్గా మీరు వినండి. వినిన తర్వాత నేను చెప్పిన అంశాలని జాగ్రత్తగా గమనించుకోండి. అక్కడ అండర్లైన్ చేస్తుంటానో ఆ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి, సరిపోతూ వస్తుంది. రైట్, క్లియర్గా ఎక్కడైతే నేను అండర్లైన్ చేసి మీకు స్టోరీ చెప్తున్నానో ఆ పాయింట్ దగ్గర మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి, సరిపోతుంది. రైట్, అంతే. దట్స్ ఎనఫ్. గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్స్ దగ్గర నేను అండర్లైన్ ఎక్కడైతే చేస్తున్నానో అక్కడ క్లియర్గా మీరు అండర్లైన్ చేసుకుని నేను చెప్పిన స్టోరీని గుర్తుపెట్టుకుంటుండండి. రైట్, నెక్స్ట్ వన్. అర్జెంటీనా యొక్క నూతన అధ్యక్షుడుగా ఎవరయ్యా అంటే జేవియర్ మిల్లీ. ఈ జేవియర్ మిల్లీ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ జేవియర్ మిల్లీ అనే వ్యక్తి ఎవరిపైన గెలుపొందాడయ్యా అంటే సెర్గియో మాసా పైన గెలుపొందడం జరిగింది. సెర్గియో మాసా పైన గెలుపొందడం జరిగింది. ఈయన ఇంతకుముందు ఈ రంగంలోకి రాకమునుపు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఆర్థిక శాస్త్రాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రొఫెసర్గా ఆర్థిక శాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఈయన ఇక్కడే చెప్పుకుందాం. బ్రిక్స్లో యాక్చువల్గా మనకి బ్రిక్స్ కూటమి కదా, ఆ బ్రిక్స్ కూటమిలో కొత్త 6 దేశాలు చేరుతాయని చెప్పేసి మనం చెప్పుకొని ఉంటాం. మొత్తం 11 అవుతుంది 2024 జనవరి నుంచి అని. ఈ బ్రిక్స్ వాళ్ళు ఈయనకు ఒక లేఖను పంపిస్తారు. ఈ అర్జెంటీనా వ్యక్తికి ఈయన తిరస్కరిస్తాడు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. బ్రిక్స్లో జాయిన్ కావడానికి బ్రిక్స్ వాళ్ళు ఇంతకుముందు ఈయన రాకున్నప్పుడు ఏరే అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన యాక్సెప్ట్ చేసి ఉంటుంది, ఈయన రిజెక్ట్ చేశాడు. రైట్, క్లియర్గా జాగ్రత్తగా గమనించుకోండి. ఇప్పుడు చూడాలా. జేవియర్ మిల్లీ కదా, అర్జెంటీనా కదా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్జెంటీనా కదా. అర్జెంటీనా దేశం. జా ఉంది చూడండి కింద. జా తీసుకొని పోతే సరిపోతుంది. జేవియర్ అనే మీనింగ్ వస్తుంది. రైట్, క్లియర్గా నేను చెప్పే చిన్న చిన్న లాజిక్స్ అనేది మీకు చాలా ఉపయోగపడతాయి, గుర్తుపెట్టుకోండి. రైట్, క్లియర్, డన్. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండి. న్యూజిలాండ్ యొక్క మనకి ఎవరయ్యా అంటే న్యూజిలాండ్ యొక్క ప్రధాని పేరు ఏం పేరయ్యా అంటే క్రిస్టోఫర్ లక్సాన్. గుర్తుపెట్టుకోనండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. క్రిస్టోఫర్ లక్సాన్. ఇప్పుడు చూడాలి, న్యూజిలాండ్లో ల్యాండ్ ఉంది, ల్యాండ్ లక్సన్. న్యూజిలాండ్లోని ఎన్ ఉంది, నేషనలిస్ట్ పార్టీ. ఇతను సింపుల్గా న్యూజిలాండ్ యొక్క ప్రధానిగా క్రిస్టోఫర్ లక్సన్, నేషనలిస్ట్ పార్టీ. గుర్తుపెట్టుకోవాలి.
న్యూజిలాండ్ అంటానే గుర్తుపెట్టుకోవాలి, కీవీస్ అంటారు. కాబట్టి అతను సిండి కిరో అనే వ్యక్తి ఈ ప్రధాని చేత, అక్కడ ఉండే గవర్నర్ జనరల్ అన్నమాట, ఈ వ్యక్తి చేత మనకి ప్రమాణ స్వీకారం చేపించడం జరిగింది. 3 పాయింట్లు. న్యూజిలాండ్ యొక్క నూతన ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్. ఎస్, జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనకి న్యూజిలాండ్లో ఎన్ ఉంది కాబట్టి నేషనలిస్ట్ పార్టీ. సిండి కిరో చేత మనకి ప్రమాణ స్వీకారం చేపించుకున్నాడు. క్లియర్, డన్. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించుకోగలగాలి. నెదర్లాండ్స్ ఎన్నికల్లో గిట్ వైల్డర్ విజయం. రైట్, చాలా ఇంపార్టెంట్. నెదర్లాండ్స్ ఎన్నికల్లో గిట్ వైల్డర్. సో గుర్తుపెట్టుకోవాలి, నెదర్లాండ్స్లో రాడ్ అనింది. రాడ్కే కదా మనం వెల్లింగ్ చేసేది, గుర్తుపెట్టుకోవడానికి. రాడ్స్కే కదా, నెదర్లాండ్స్లో రాడ్ ఉంది, రాడ్కే కదా మనం వెల్లింగ్ చేసేది. కాబట్టి గిట్ వెల్డర్స్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో నేను చెప్తున్న ట్రిక్స్తో ఫస్ట్ పేజ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ పేజీకి రావాలి మనం అందరం కూడా. చాలా జాగ్రత్తగా గమనించుకోగలిగాలి. వార్డ్ ఆఫ్ ది ఇయర్ 2023 సంవత్సరం యొక్క వార్డ్ ఆఫ్ ది ఇయర్ కొలియన్స్ డిక్షనరీ వారు ప్రకటించడం జరిగింది. 2023 యొక్క వార్డ్ ఆఫ్ ది ఇయర్ గా కొలియన్స్ డిక్షనరీ వారు ప్రకటించారు. దాని పేరు ఏం పేరయ్యా అంటే ఏఐ. ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా చెప్తున్నాం. అదే 2022 అయితే చాట్ జీపీటీ. వచ్చిన పాటనే నిషేధించింది ఎవరంటే ఇటలీ. చాలా దేశాలు నిషేధిస్తాయి, కాబట్టి తొలిత నిషేధించింది ఇటలీ. 2023కి 2022కి చాట్ జీపీటీ. క్లియర్, కొలియన్స్ డిక్షనరీ ప్రకారం. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందంటే ప్రపంచ జనాభా పెరుగుదల రేటు తగ్గుదల. సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సింపుల్గా చెప్తున్నాను తల్లి, ప్రపంచ జనాభా పెరుగుదల రేటు తగ్గుదల. ఎందుకంటే మీ అందరికి చెప్పా, మహిళల్లో కూడా ఒక మహిళ ప్రపంచవ్యాప్తంగా సరాసరిన 2.1 మంది పిల్లలకి జన్మనిస్తుంది. 2.1 మెంబర్స్కి సో పిల్లలకి జన్మనిస్తుంది. దానిని మనం ఏమనాలి అంటే మీ అందరికి చెప్పిన, సో ఏమనాలి దాన్ని? సో మొత్తం శిశు జనాల సంఖ్యన, లేకపోతే ప్రస్తుత యొక్క మనకి జననాల సంఖ్యన సో చెప్పడం జరిగింది. రైట్, క్లియర్గా మీ అందరికి కూడా ప్రసూతి జననాల సంఖ్య కూడా పిలుస్తారు. రైట్, క్లియర్గా గమనించండి. ఎందుకు తగ్గుదల అవుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా 2.1 సగటు కంటే తక్కువగా ఉన్నాయి. పిల్లలకు జన్మనిచ్చేది 2 మెంబర్స్ కంటే కూడా తక్కువగా ఉన్నారు. కేవలం 2.1కి సమానికంగా ఉండే వాళ్ళు ఎవరయ్యా అంటే బ్యాట్ మీన్స్ ఈ బ్యాట్ దేశాలు మాత్రమే సమానంగా ఉన్నాయి. ఒకటి బ్యాట్ అంటే భారత్, ఏ అంటే అర్జీనా, టీ అంటే ట్యునీసియా. ఈ 3 దేశాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉండే మహిళలు సో ఈ ప్రపంచ సగటైన 2.1కి రీచ్ అయ్యాయి. మిగతావి ఏవి కూడా రీచ్ కాలేదు. ఇదొకటి ప్రపంచ జనాభా పెరుగుదల రేటుకు తగ్గుదల కావడానికి. అదే విధంగా గుర్తుపెట్టుకోవాలి, 1960 నుంచి 2000 మధ్య కాలంలో ఈ జనాభా పెరుగుదల సోలో ఎటువంటి చేంజెస్ లేవు, పెరుగుతూనే ఉన్నారు. కానీ 2000 సంవత్సరం నుంచి
సో రెట్టింపున ప్రపంచ పెరుగుదల తగ్గుముఖం పట్టింది. రెట్టింపులో 1960 నుంచి 2000 వరకు ఎటువంటి తగ్గుదల కనపరాల. పెరుగుతూనే వస్తున్నారు. ఈ యొక్క మనకి పెరుగుతూనే వస్తున్నారు. ఇయర్‌కి పెరుగుతూనే వస్తున్నారు జనాభా. కానీ, కానీ 2000 సంవత్సరం నుంచి రెట్టింపుతో తగ్గుదల జరుగుతుంది. 2000 సంవత్సరం నుంచి జనాభాలో రెట్టింపులో తగ్గుదల జరుగుతుంది. అందుకు కారణంగానే ఇటీవల 800 కోట్ల యొక్క జనాభా ఎప్పుడు చేరుకున్నారంటే 2022 నవంబర్ 15వ తేదీన చేరుకున్నట్లుగా ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ వారు చెప్పడం జరిగింది. క్లియర్‌గా ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఎందుకు తగ్గుతుందో చెప్పా. కారణం ఏమిటి అంటే ఒక మహిళ 2.1% కంటే గుర్తుపెట్టుకోనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2.1% కంటే తక్కువ జన్మని ఇవ్వడం జరుగుతుంది. కేవలం 2.1కి రీచ్ అయ్యే వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే భారత్, అర్జెంటీనా, ట్యునీషియా వాళ్ళు ఉన్నారమ్మా. 1960 నుంచి 2000 సంవత్సరం మధ్యలో జనాభా పెరుగుదల అనేది మనకి కంటిన్యూగా ఉంది. కానీ 2000 సంవత్సరం నుంచి రెట్టింపుతో తగ్గుదల వచ్చింది. 800 కోట్ల జనాభా ఎప్పుడు చేరిందంటే ఇది ఎస్ఐ ప్రిలిమ్స్‌లో క్వెషన్. 800 కోట్లు ఎప్పుడు జరిగిందని. 2022 నవంబర్ 15న. ఎవరు ఈ యొక్క ప్రపంచ జనాభా క్యాలిక్యులేషన్ చేస్తారంటే ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ వారు క్యాలిక్యులేషన్ చేస్తారు. క్లియర్? రైట్. రైట్. సో వీకిడార్ యొక్క నూతన అధ్యక్షుడు. సో అనుకూలవాది. చైనాకి అనుకూలవాది. పాపం ఇంతకు ముందు ఇబ్రహం మహమ్మద్ సోలిక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఓడిపోవడం జరిగింది ఈ యొక్క అధ్యక్షుడి ఎన్నికల్లో. ఈ మాల్దీవులకు సంబంధించి మయూజీ అంతే. మాల్దీవులు మయూజీ. పీపుల్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు. పీపుల్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించిన ఈయన మహమ్మద్ మయూజీ ఏమని చెప్పాడయ్యా అంటే గెలిచిన పార్టీని మన భారతీయ రక్షణా బలగాలు మాల్దీవుల్లో ఎప్పటి నుంచో వీళ్ళకి రక్షణ ఇస్తూ ఉన్నాయి. మాకు అవసరం లేదు, మీరు ఇల్లుకుపోండి, మీ బలగాలు మీరు తీసుకొని పోండి, మీ పైన మేము ఆధారపడడం మాకు అంత మంచిగా ఉంది, మేము చేసుకోగలుగుతాము, మీ సహాయం మాకు ఎటువంటి లేదు అని చెప్పేసి మహమ్మద్ మయూజీ గారు సో బలగాలను వెనక్కి పంపిస్తామని చెప్పారు. మన నరేంద్ర మోడీ కూడా ఇబ్బంది లేదు, వచ్చేయండి అని చెప్పారు. ఇటీవల మాల్దీవ్ మన మిత్ర దేశం, ఎప్పటి నుంచో మిత్ర దేశమైన మాల్దీవులకి మనకి కొద్దిగా ఘర్షణ పడుతుంది. కారణం ఈ చైనా యొక్క అనుకూల వాది అయిన పీపుల్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహమ్మద్ మొయూజీ రావడం వలన. రైట్. క్లియర్? డన్. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించుకోవాలి. సో మీ అందరికీ చెప్పాలండి, ఐక్యరాజ్య సమితిలో ఒక మానవ హక్కుల మండలి ఉందండి. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల మండలి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుందండి. గుర్తుపెట్టుకోవాలి. ఆ మానవ హక్కుల మండలిలో ప్రతి ఏరియాకు సంబంధించి ఒక గ్రూప్ ఉంటుందండి.
అంటే తూర్పు వైపు తూర్పు ఐరోపా ప్రాంతీయ గ్రూప్ అని, పశ్చిమ ఐరోపా ప్రాంతీయ గ్రూప్ అని, అట్లా ఇటీవల కాలంలో సో తూర్పు ఐరోపా ప్రాంతీయ గ్రూప్కి ఈ మానవ హక్కుల కోసము మానవ హక్కుల కోసం మానవ హక్కుల యొక్క వాటిని కాపాడడానికి ఒక తూర్పు ఐరోపా ప్రాంతీయ గ్రూప్ నుండి దీనికి సభ్యత్వం పొందడానికి, అంటే దీంట్లో వీళ్ళు అధ్యక్షుడిగా ఉండడానికి, తూర్పు ఐరోపా ప్రాంతీయ గ్రూపుకి అధ్యక్షత వహించడానికి, మానవ హక్కులు కాపాడడానికి అధ్యక్షత వహించడానికి 3 దేశాలు పాల్గొన్నాయండి. 1 అల్బేనియా, 2 బల్గేరియా, 3 రష్యా. అయితే ఈ 3 దేశాలు మేముంటాము ఈ తూర్పు ఐరోపా ప్రాంతంలో మానవ హక్కులు కాపాడడానికి మాకివ్వండి అని చెప్పేసి ఈ 3 దేశాలు పార్టిసిపేట్ చేస్తే చివరికి ఎన్నికల్లో అది యొక్క గుర్తుపెట్టుకోవాలి, బల్గేరియా దేశంకి ఎక్కువ రావడం జరిగిందండి. ఆ తర్వాత అల్బేనియా, ఆ తర్వాత రష్యాకి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఐరాసి యొక్క మానవ హక్కుల మండలి ఎన్నికల్లో కూడా రష్యా ఓటమి చెందడం జరిగింది. అంటే తూర్పు వైపున మేము మానవ హక్కులు కాపాడడానికి 3 దేశాలు పాల్గొంటాయి, 3 దేశాలు మేము ఉంటాము సభ్యత్వం అని. ఆ 3 దేశాలలో ఈ యొక్క బల్గేరియా ఒకటి, అల్బేనియా ఒకటి, రష్యా ఒకటి. చివరికి ఓడిపోయింది, రష్యా ఓడిపోవడం జరిగింది. ఆ 2 ప్రథమ స్థానంలో ఉన్నాయి. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీకు అర్థమైంది ఏమిటి అంటే మీ అందరూ కూడా ఒక అంశం అనేది అర్థం కావడం జరిగింది. మానవ హక్కులను హరించడానికి రష్యా ఉంది కాబట్టి దాన్ని మనం సపోర్ట్ చేయకూడదని అన్ని దేశాలు మనకి చెప్పుకోవడం జరిగినాయి. అది మనకి సంబంధించిన ముఖ్యమైన అంశం. రైట్, క్లియర్గా. నెక్స్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోగలగాలి. ఏమిటి నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనకి అంటే సింపుల్గా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. స్వదేశంగా ఒక జలాంతరగామి అంటే సగం నీటిలో తేలుతుంది, సగం నీటిపైన, సగం నీటిలో తేలుతుంది, సగం నీటిపైన తేలుతుంది. నీటిపైన తేలుతూ ఉండేదాన్ని జలాంతరగామి అంటాం. రైట్, ఆ విధంగా జలాంతరగామిని తనకి సొంతంగా తయారు చేసుకునింది. ఎందుకు అంటే చైనాని బెదిరించడానికి. ఎప్పుడు చైనా చూసినా తైవాన్ ప్రాంతం మాది అని మనకి ఫైటింగ్ చేస్తుంటుంది. ఆ చైనాని భయపెట్టడానికి గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనకి తైవాన్ ఒక స్వదేశీ జలాంతరగామి, ఎవరిపైన ఆధారపడకుండా జలాంతరగామి అంటే చెప్పిన సగం నీటిలో మునుగుతుంది, సగం నీటిపైన తేలుతూ ఉంటుంది. దాన్నే జలాంతరగామి అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. చైనా యొక్క బెదిరింపులని నిత్యం ఎదుర్కొంటున్న తైవాన్ ఆ యొక్క చైనాకి శాకింగ్ ఇవ్వడానికి ఒక జలాంతరగామిని ఆవిష్కరించుకునింది. ఆ జలాంతరగామి పేరు ఏం పేరంటే హైకు. ఆ తైవాన్ యొక్క అధ్యక్షురాలు పేరు ఏం పేరంటే గుర్తుపెట్టుకోండి, తసాయ్ గుర్తుపెట్టుకోవాలి, తసాయ్ ఉంగువోన్ గా చెప్పడం జరుగుతుంది. దర్శన చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్, మీ అందరికి చెప్పాను. 2023లో అత్యధిక పదం ఏమిటి అంటే అంతిటిక్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అతిటిక్ అంటే ఏమిటి అంటే నిజమైన, విశ్వసనీయమైన, ప్రామాణికమైన అనే మీనింగ్ వస్తుందని చెప్పినాం. దాని తర్వాత ఆన్లైన్లో వెతికినది ఏమిటి అంటే డీఫేక్ అనే ఒకటి మెమోరియం వెబ్స్టర్ని వెల్లడించడం జరిగింది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డీఫేక్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల కాలంలో ఆడియో, వీడియో ఇవన్నీ మారుస్తూ వస్తున్నారు కదా, అది ఒకటి పదము. అదే విధంగా రిజ్ అనే పదం కూడా ఎక్కువగా మనకి రొమాంటిక్ లేదా ఆకర్షణ అనే దాన్ని రిజ్ అనే ఒక పదాన్ని కూడా చేయడం జరిగింది. కబూయిట్ ఈ కబూయిట్ అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయెల్లో సాంప్రదాయిక వ్యవసాయ క్షేత్రం అని, ఎంప్లాయిడ్ అనగా
సో అంతఃస్ఫోటనం అని, క్లోరినేషన్ అనగా పట్టాభిషేకం. ఇటువంటి పదాలన్నింటినీ కూడా 2023 ఆన్లైన్ యొక్క దాని యొక్క మనకి ఆన్లైన్లో అత్యధికంగా వెతికిన పదంగా మనం అందరంగా చెప్పడం జరుగుతుందమ్మా. దీన్ని సో ఎవరయ్యా అంటే మ్యారిటియం ఎబ్స్ యొక్క మనకి మ్యారిటియం వారు ఈ యొక్క వెబ్ డిక్షనరీ వారు ఎవరు ఎక్కువగా ఎతికారు ఏ పదాన్ని ఆన్లైన్ పరంగా అని చెప్పేసి మాట్లాడుకున్నారు. గతంలో కూడా దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇదో సో ఈ జలాంతర్గామి ఏదండి, స్వదేశంతో తయారు చేసుకున్న ఇల్లు. సో తైవాన్ వాళ్ళ జలాంతర్గామి ఎలా అంటే అణు జలాంతర్గామినా, డీజిల్ జలాంతర్గామి అంటే డీజిల్ ఎలక్ట్రికల్ జలాంతర్గామి. హైకు అనేది హైకు గుర్తుపెట్టుకోండి. సో చైనా ప్రాచీన గాథల్లో హైకు అంటే అద్వితీయమైన శక్తులు కలిగినది, ఎవరు ఊహించినటువంటి శక్తులు కలిగిన దాన్ని మనం చైనా భాషల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? రైట్, చూడాలమ్మా. అజర్బైజాన్, ఆర్మేనియా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఒక ప్రాంతం కోసం ఫైట్ చేస్తూ ఉన్నాయమ్మా. ఒక ప్రాంతం కోసం ఫైట్ చేస్తూ ఉన్నాయి. అది ఏమిటి అంటే నాగర్నో కరాబక్. దీంట్లో అజర్బైజాన్ వాళ్ళు దక్కించుకున్నారు ఈ నగరాన్ని. క్వశ్చన్ అడుగుతాడు, ఇటీవల అజర్బైజాన్ మరియు ఆర్మేనియా వాళ్ళు ఒక నగరం కోసం ఘర్షణ పడ్డారు. ఆ నగరం ఏమిటి? నాగోర్నో కరాబక్. ఇన్ని రోజులు ఎందుకు దీనికోసం కొట్లాడుకుంటున్నారయ్యా అంటే ఒక వేర్పాటువాది ఉన్నాడు. ఆ వేర్పాటువాది పేరు రూబెన్ వర్దినెన్ అనే వ్యక్తి. ఆ రూబెన్ వర్ధన్ అనే వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెడతా ఉన్నాడు ఎప్పటికీ. అతను ఇప్పుడు ఈ రూబెన్ వర్ధన్ అనే వ్యక్తి ఏర్పాటువాది అనమాట. ఇప్పుడు ఆర్మేనియాకు పారిపోయినాడు. ఆర్మేనియా యొక్క ఈ పారిపోతూ అజర్బైజాన్ యొక్క సైనికులకి పట్టుబడతాడు. సో గుర్తుపెట్టుకోలా, అతన్ని అజర్బైజాన్లో బంధించి ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, అతన్ని అజర్బైజాన్లో బంధించి ఉంటారు. రైట్, అజర్బైజాన్లో బంధించి ఉంటారు. ఆ అజర్బైజాన్లో బంధించి ఉంటే ఆ ఏర్పాటువాది నువ్వే మాకు తకరాలు పెట్టేది, సో ఫైటింగ్ పెట్టేది, సో మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టేది నువ్వే, వివాదాస్పదమైంది నువ్వే, కాబట్టి నువ్వు మా దేశంలో నుండే అజర్బైజాన్ వాళ్ళు ఈ యొక్క రూబెన్ వర్ధన్ని వాళ్ళ దేశంలో పెట్టుకున్నారు. అయితే అతను పారిపోతా ఉంటాడు. పారిపోతుంటే అజర్బైజాన్ యొక్క సైనికులు పట్టుబడతారు. పట్టుబట్టి ఖచ్చితంగా ఈ ప్రాబ్లాన్ని నువ్వు సాల్వ్ చేయించాలని చెప్తారు. సో కాబట్టి ఇమీడియట్గా ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేపిస్తాడు. ఈ యొక్క నాగర్నో కర్నోబ్ అనే ప్రాంతం సో అజర్బైజాన్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా అజర్బైజాన్ అంటే మీకు ఒకటి గుర్తుకు రావాలి, COP29 కూడా ఇక్కడ జరగబోతుంది. COP29 అజర్బైజాన్లోని బాకు అనే ప్రాంతంలో జరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్గా పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీకు చెప్పాను కాప్లో. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. చూడండి, మీ అందరు కూడా చెప్పబోయేది సింపుల్గా చెప్తున్నా. సో హిజాబ్ ధరించమని 3 ప్రాంతాలు చెప్పేస్తున్నాను చూడండి. హిజాబ్ అంటే మీనింగ్ చెప్తున్నాను చూడండి. ఒక ముస్లిం స్త్రీ తన భర్తకు, తన ఇంటి వాళ్ళకు తప్ప తన ముఖాన్ని, తన ఫేస్ని ఎవరు కూడా చూపించకూడదు. దాన్నే హిజాబ్ అంటారు. హిజాబ్ అనగా తన ఫేస్ని, తన శరీరాన్ని, సో గుర్తుపెట్టుకోవాలి మనకి, సో గుర్తుపెట్టుకోవాలి హిజాబ్ అనగా తన ముస్లిం స్త్రీ
తన ఫేస్ని, తన యొక్క శరీరం మొత్తాన్ని, సో కేవలం తన భర్తకు, బయట వాళ్ళకి ఎవరికి కూడా దాన్ని చూపించకూడదు అనే దాన్నే హిజాబ్ అంటారు. విత్ గుర్తుపెట్టుకుని మొత్తం టోటల్ ఫేస్తో సహా మొత్తం కూడా అంశం. ఇప్పుడు ఈ హిజాబ్ ని ఖచ్చితంగా ఫాలో కావాలి, ఖచ్చితంగా ఫాలో కావాలి అని ఇరాన్ ప్రభుత్వము 10 ఇయర్స్ గుర్తుపెట్టి ఇరాన్ ప్రభుత్వం చట్టం చేసింది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష వాళ్ళకి. ఇది 2026 నుంచి అమల్లోకి రాబోతుంది. ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్లో పని చేయించుకుంటున్నారు ముస్లిం స్త్రీల చేత ఇరాన్లో. ఆ షాపులో ఉన్నప్పుడు కూడా వాడు హిజాబ్ ధరించాల్సిందే. ఆ షాప్లో వాళ్ళు పని చేస్తున్నప్పటికీ కూడా హిజాబ్ ధరించాల్సిందే, లేకపోతే షాప్ ఓనర్కి జైలు శిక్ష పడుతుంది. ఎక్కడ పని చేస్తున్నా కూడా జైలు శిక్షే. ఇది ఒక పాయింట్. సో ఇలా హిజాబుని ధరించాలని ఇరాన్ ప్రభుత్వం ఒక బిల్లును పాస్ చేసి మనకి ఏం చేసిందయ్యా అంటే ఈ విధంగా గందరగోళ పరిస్థితిని చేసింది. అయితే హిజాబ్ని ధరిస్తే మా దేశంలో ఉండొద్దు అని స్విట్జర్లాండ్ ప్రభుత్వం చేసింది. హిజాబ్ ధరిస్తే ముస్లిం మహిళలు ఎవ్వరు కూడా ఫేస్కి బుర్కాలు వేయకూడదు అని స్విట్జర్లాండ్ చెప్పింది. ఇటీవల కాలంలో మన దేశంలో కర్ణాటకలో ఈ హిజాబ్ వివాదంలో వాళ్ళ ఇష్టము అని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చేసింది. మీకు రీసెంట్గా మొన్న ఎగ్జామ్ పెట్టిన దాంట్లో ఈ క్వశ్చన్ కవర్ చేసుకున్నాను. సో అర్థమైందా నేను చెప్పిందండి? క్లారిటీ. సో ముస్లిం మహిళ యొక్క డ్రెస్ కోడ్ విధానమే హిజాబ్. సో మొత్తం చెప్పాను. మీరందరూ కూడా జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఏ నిబంధనలు ఉన్నాయి అనేటి క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్? క్లియర్గా ఈడ క్లియర్. ఎస్ మా 2026 నుంచి ఎఫెక్ట్ అవుతుంది. 2026 నుంచి 3 ఏళ్ల పాటు బిల్లు అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి మాత్రమే ఎఫెక్ట్లోకి వస్తుంది 2026 నుంచి. ఎస్, దీనికోసం మీ అందరికీ తెలుసు, నోబెల్ బహుమతి పొందిన ఆవిడ మీ అందరికీ తెలుసు, నోబెల్ బహుమతి. సో మీకు తెలుసు, చెప్పాను. ఐ మీన్ శాంతి రంగంలో చెప్పాలి, నర్గీస్ మహమ్మద్. గుర్తుకున్నారా? జైల్లోనే ఉన్నారు ఇప్పటికీ. జైల్లో ఉండి తీసుకున్న మహిళ ఎన్నో నెంబర్ అండి మా? జైల్లో ఉండి తీసుకున్న మహిళ ఎన్నో నెంబర్ అండి మా? జైల్లో ఉండి కేవలం మహిళల పరంగా కాకుండా మొత్తం టోటల్గా ఎన్నో ఆవిడ టోటల్గా ఎన్నో ఆవిడ? 5 ఆవిడ. జైల్లో ఉండి తీసుకున్న ఆవిడ ఎన్నో ఆవిడ అంటే మహిళల పరంగా 2 ఆవిడ. ఫస్ట్ ఆవిడ ఎవరు? ఆంగ్ సుకీ మయన్మార్. క్లియర్? డన్. మంచిగా ఆన్సర్ చేస్తున్నారు. ఇలాగే చేయాలి. రైట్? క్లియర్గా రైట్. ఎస్, చూడమ్మా, రష్యాకి సపోర్ట్గా ఇంతవరకు ఎన్ని దేశాలు వచ్చాయి? 2 దేశాలు వచ్చాయి. ఏమేమిటి? ఒకటి చైనా, ఆయన వెళ్ళాడు. ఉత్తర కొరియా వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు ఉక్రెయిన్కి సపోర్టుగా
ఉక్రెయిన్కి సపోర్ట్గా 2 దేశాలు వచ్చినాయి. ఒకటి అమెరికా, 2 బ్రిటన్. ఈ 2 దేశాలు సపోర్ట్గా వస్తూ ఒక అణు పదార్థాన్ని కూడా ఇచ్చింది, అణు తూటాలను కూడా ఇచ్చింది. ఆ అణు తూటాల పేరు ఏం పేరంటే డిప్టేనియం యురేనియంతో తయారు చేసిన యురేనియంతో తయారు చేసిన డిప్టేనియం యురేనియంతో తయారు చేసిన చాలా జాగ్రత్తగా గమనించుకోండి. డిప్టేనియం యురేనియంతో తయారు చేసిన వాటి పేరు, తూటాల పేరు ఏం పేరయ్యా అంటే M1తో స్టార్ట్ అవుతాయమ్మా. M1 అబ్రహం ట్యాంకులు గుర్తుపెట్టుకోవాలి. సో ఏ యొక్క గుర్తుపెట్టుకోవాలి, డిప్టేరియం యురేనియంతో తయారు చేసిన అణు ఆయుధాలను గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు ఇచ్చారు, బ్రిటన్ వాళ్ళు ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోవాలి, అమెరికా వాళ్ళు ఇచ్చారు. డిప్టేరియం యురేనియంతో తయారు చేసిన M1 అబ్రహం ట్యాంకుల్ని లేదా అణు ఆయుధాలని ఉక్రెయిన్కి అమెరికా మరియు బ్రిటన్ వాళ్ళు ఇచ్చారు. డిప్టేరియం యురేనియం అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. డిప్టేరియం యురేనియం అనేది శక్తివంతమైందే కానీ ఇతర వాటితో పోల్చుకుంటే అంత శక్తివంతం కాదమ్మ. గుర్తుపెట్టుకోనండి, ఎగ్జామ్లో ఈ డిప్టేరియం యురేనియానికి సంబంధించినటి శక్తివంతమే కానీ చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి, అంత శక్తివంతమైనది ఏమీ కాదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. అంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ నేను మాట్లాడే అంశాన్ని మీరందరూ కూడా గమనించండి. రైట్. డిప్టేరియం యురేనియం యొక్క అణువింధనాలను ఎవరు ఇచ్చారయ్యా అంటే ఉక్రెయిన్కి వీళ్ళిద్దరు ఇచ్చారు. గుర్తుపెట్టుకోనండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏరే వాటితో పోల్చుకుంటే ఈ డిప్టేరియం యురేనియం యొక్క అణు ఇంధనాలు అనేటి మనకి గుర్తుపెట్టుకోండి, అంత శక్తివంతమైనటి ఏమీ కాదు. కాకపోతే ఇతరులపైన దాడి చేయడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డిప్టేరియం యురేనియం అంటే ఏదో కాదమ్మా, చాలా జాగ్రత్త చూడండి. యురేనియం 235 ఉంటుంది, యురేనియం 238తో తయారు చేసిన ఇంధనాలు ఉంటాయి. అందులో ఇవి ఏ దాని ద్వారా తయారు చేస్తున్నారయ్యా అంటే జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ డిప్టేరియం యురేనియం యొక్క వాటిని ఏ దాంతో తయారు చేస్తున్నారయ్యా అంటే చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోగలగండి. డిప్టేరియం యురేనియం 38 యురేనియం అంటే యురేనియం 238 అంత శక్తివంతమైనది కాదమ్మా. యురేనియం 238 అంటే ఈ డిప్టేరియం యురేనియంలో ఏం వాడుతున్నారంటే యురేనియం 238 అనేది వాడుతున్నారు. అంత శక్తివంతమైనది కాదు. ఎవరితో పోల్చుకుంటే యురేనియం 235తో పోల్చుకుంటే అంత శక్తివంతమైనది కాదు. అయితే ఈ రెండు ఈ యొక్క డిప్టేరియం యురేనియంతో తయారు చేసిన అణు ఇంధనాలు ఎవరెవరు ఇస్తున్నారు ఉక్రెయిన్ కంటే అమెరికా మరియు బ్రిటన్ 2 ఇస్తున్నారు. దీనిపైన వ్లాదిమిర్ పుతిన్ గారు చాలా విమర్శలు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 దేశాల పైన చాలా విమర్శలు చేస్తున్నాడు. ఇదే మనకి ఉక్రెయిన్కు అణుతూటాలను అందించిన అమెరికా అని చెప్పేసి, అది ఏ రకమైనది, దాంట్లో ఏం వాడతారనేది క్లియర్ గా మీ అందరికి కూడా ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. చూడండి, వెరీ ఇంపార్టెంట్. అది పేరు అబ్రహం ట్యాంకుల్లో వినియోగిస్తారు. ఇదో చెప్తున్నాను ఇక్కడ. ఇవి ఇక్కడ చూడండి, అణు ఆయుధాలు తయారు యురేనియం ఉపయోగిస్తారు. యురేనియం 230 రూపంలో ఉంటుంది, 238 రూపంలో ఉంటుంది, 235 కాదు. గుర్తుపెట్టుకోండి, రైట్. ఎక్కువగా ఆ మోతాదులో 238లో ఉంటుంది, రైట్. క్లియర్ గా జింబాబ్వే అధ్యక్షుడుగా రెండోసారి ఎమర్సన్ మంగాగావా జింబాబ్వే అధ్యక్షుడుగా రెండోసారి ఎమర్సన్ మంగాగావా, రైట్. జింబాబ్వేలో బేలో వావత్తుంది, మంగావాలో వావత్తుంది. జింబాబ్వేలో జాగ్రత్తగా గమనించుకోవాలి. 2 బాల్ ఉన్నాయి, ఇక్కడ 2 గాలు ఉన్నాయి, కాబట్టి రెండోసారి. జింబాబ్వేలో జా ఉంది, జాన్ పిఎఫ్ పార్టీకి సంబంధించిన వాడు. సింపుల్ గా చెప్తున్నా, జింబాబ్వే అధ్యక్షుడుగా ఎమర్సన్ మంగావా అని చెప్తున్నాం.
సో జింబాబ్వేలో వావత్తుంది, అక్కడ కూడా మంగాగావా అనే వావత్తుంది. సో జింబాబ్వేలో జా ఉంది, జాన్ పిఎఫ్ పార్టీ. సో జింబాబ్వేలో 2 బాల్ ఉన్నాయి, మంగాగావాలో 2 గాలు ఉన్నాయి, రెండోసారి. అయితే మీ అందరికి చెప్పాలి, సో జింబాబ్వే అంటేనే ఆర్థిక సంక్షోభంలో కూడుకుపోయిన దేశం. నిరుద్యోగం పరంగా సో అక్కడ కరెన్సీకి వాల్యూ ఉండదు. ఒక బండి నిండా కరెన్సీ ఎత్తుకొని పోతే ఒక రొట్టె ముక్క వస్తుంది, రైట్? అటువంటి సందర్భాలలో ఇంతవరకు జింబాబ్వే చరిత్ర కాలంలో 1980 నుంచి జింబాబ్వే 1980లో జింబాబ్వే అనేది సో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందిందమ్మా. 1980వ సంవత్సరంలో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందింది. అప్పటి నుంచి జింబాబ్వే యొక్క 5 సంవత్సరాల యొక్క అధ్యక్షుని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాలు పూర్తిగా పనిచేసిన ఏ నాయకుడు కూడా లేదు ప్రధాన ఈ యొక్క అధ్యక్షుడుగా. కేవలం ఈ మంగావే ఫస్ట్ సారి ఈ యొక్క పూర్తిగా అధ్యక్షుడిగా నిలబడినాడు. కారణం ఏంటంటే అక్కడ ఆర్థిక సంక్షోభము, నిరుద్యోగము, ఇవన్నీ కారణాల వలన ఏ అధ్యక్షుడు కూడా పూర్తి కాలానికి నిలబడలేదు. మొట్టమొదటిసారిగా ఒక టర్మ్ అధ్యక్ష పదవిని పూర్తి చేసిన మొట్టమొదటి ఈ యొక్క జింబాబ్వే యొక్క తొలిసారిగా తన హయాంలో పూర్తిగా మనం మాట్లాడుకున్నాం, పూర్తి కాలం పదవిలో ఉన్న వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. తొలిసారిగా పూర్తి కాలం పదవిలో ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాము. ఇతని పైన ఆపోజిషన్ గా ఈ యొక్క పోటీ చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే మీ అందరికి చెప్పాలి, చమీసా, నెల్సన్ సమీసా. రైట్, క్లియర్, డన్. రైట్ మా, ఇక్కడ మనము క్లియర్. ఎస్, ఒక చిన్న టాపిక్ చూడండి, సింపుల్ చెప్తా. పశ్చిమ ఆఫ్రికా దేశంలో, పశ్చిమ ఆఫ్రికా, ఆఫ్రికా ఖండంలో పశ్చిమ ఆఫ్రికాము. ఈ పశ్చిమ ఆఫ్రికాలో మనకి మొత్తం కూడా మనకి ఆఫ్రికా ఖండానికి సంబంధించింది. అందులో పశ్చిమ ఆఫ్రికాకు సంబంధించి 2 దేశాలు. ఒక దేశం ఏమిటి అంటే నైగర్ దేశం అమ్మ. మరొక దేశం ఏంటంటే గబోనో దేశం అమ్మ. ఇక్కడే ఈ ఆఫ్రికాలోని ఇంకొక దేశం సూడాన్ దేశం అమ్మ. సూడాన్ దేశం అమ్మ ఈ ఆఫ్రికాలోని ఇంకొక దేశం. ఈ నైగర్ దేశంలో గుర్తుపెట్టుకోవాలి, మహమ్మద్ బజోమ్ ఈ నైగర్ దేశం యొక్క అధ్యక్షుడమ్మ. రైట్. ఈ గబోన్ దేశంలో అధ్యక్షుడు ఎవరంటే అలీ బొంగో. అలీ బొంగో, అలీ బొంగో, అలీ బొంగో. క్లారిటీగా మీ అందరు కూడా అర్థం చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పశ్చిమ ఆఫ్రికాలో నైగర్ దేశం, గబోన్ దేశం. నైగర్ దేశంలో మహమ్మద్ బజోమ్, గబోన్ దేశంలో అలీ బొంగో. వీళ్ళిద్దరు కూడా అధ్యక్షులమ్మ ఆ దేశానికి. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ దేశంలో ఉండే సైన్యం వీళ్ళు చేస్తున్న అంశాలు నచ్చగా తిరుగుబాటు చేశారు. నైగర్ యొక్క దేశంలో సైనిక తిరుగుబాటు వచ్చింది ఆయన మహమ్మద్ బజోమ్ పైకి. సో తిరుగుబాటు సైనిక యొక్క గుర్తుపెట్టుకోవాలి, ఆ దేశంలో ఉండే సైనికులు తిరుగుబాటు చేశారు. సో తిరుగుబాటు చేసి ఆ దేశంలో ఉండే వ్యక్తి యొక్క ఈ యొక్క వ్యక్తిని ఇతన్ని ఏం చేసినారయ్యా అంటే సో చావగొట్టేసి మంచిగా ఇతన్ని సో కొట్టేసి ఈ యొక్క నైగర్ దేశం యొక్క పరిపాలన ఎవరు చేస్తున్నారయ్యా అంటే ఆ నైగర్ దేశం యొక్క సైనికుడుగా ఉన్న ఈ యొక్క భద్రమాను. ఈ గుర్తుపెట్టుకోవాలి,
భద్రమాను అనే ఒక సైనిక అధికారి, అంటే ఆ సైనిక కూటమికి పెద్దగా ఉన్న భద్రమాను అనే వ్యక్తి. సో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ దేశం ఆ దేశస్తుల్ని ఓడించేసి అంటే అధ్యక్షుల్ని సైనికులు అనే వాళ్ళు బెదిరించేసి, సో భద్రమాను అనే వ్యక్తి ఇప్పుడు ప్రెజెంట్ పరిపాలన చేస్తున్నాడు. ఈ నైగర్ యొక్క ఇంపార్టెన్స్ ఒకటి చెప్తానమ్మా. ప్రపంచంలో యురేనియం ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉందమ్మా. ఆఫ్రికా ఖండంలో అయితే మొట్టమొదటి స్థానము. సో ఈ యొక్క మనకి ఆఫ్రికా ఖండంలో అయితే మొట్టమొదటి స్థానము యురేనియం ఉత్పత్తుల్లో. కానీ ప్రపంచంలో 7వ స్థానంలో ఉందమ్మా. ఇప్పుడు రండి, గాబన్. గాబన్ దేశంలో అలీ బొంగో ఉన్నాడమ్మ. అయితే ఇతని పైన కూడా తిరుగుబాటు చేసి ఈ యొక్క గుయోమానో అనే వ్యక్తి ఇప్పుడు సైనిక తిరుగుబాటు చేసేసి ఇతను అధ్యక్షుడు కావడం జరిగిందమ్మా. గుర్తుపెట్టుకోండి. పశ్చిమ ఆఫ్రికా ఖండంలో, అంటే ఆఫ్రికా ఖండంలో పశ్చిమ ఆఫ్రికా ఉంటుంది, నైగరు, గబోన్. సో నైగర్కి సంబంధించిన వాడు బజోమ్, గబోన్కి సంబంధించిన వాడు అలీ. సో ఈ నైగర్ దేశంలో బజోమ్ పైకి తిరుగుబాటు చేసింది చంద్రమానే. గబాన్లో గుయోమాన్, గబాన్లో గా గా ఈడ బా ఉంది కాబట్టి బొంగో, అధ్యక్షుడి పేరు బొంగో అతని పేరు బొంగో. క్లియర్ తల్లి. అదే విధంగా సూడాన్ దేశంలో ఏం జరిగింది? సూడాన్ దేశంలో ప్రభుత్వానికి సైనికుల మధ్య పడలేదు, కానీ సూడాన్ దేశంలో 2 సైన్యాలకు మధ్య పడడం జరిగింది. 2 కూడా సైనికుల మధ్య కొట్లాట జరుగుతుంది. సో సూడాన్ యొక్క సైన్యానికి, సూడాన్ యొక్క ర్యాపిడ్ యొక్క సపోర్ట్ ఫోర్స్ కి, ఆర్ఎస్ఎఫ్ అంటాం. ఆర్ఎస్ఎఫ్ సూడాన్ లో 2 సైన్యాలకు మధ్య కొట్లాట. నైగర్ లో, గబోన్ లో ప్రభుత్వానికి సైనికుల మధ్య కొట్లాట. సూడాన్ లో 2 సైనికులు, ప్రభుత్వం యొక్క సైన్యము, మామూలు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ సైన్యం, వీళ్ళిద్దరి మధ్య సో ఘర్షణ జరుగుతుందమ్మా. అయితే ఈ ఇద్దరి యొక్క ఘర్షణని ఆపడానికి సౌదీ అరేబియా మరియు అమెరికా వాళ్ళు, సో సౌదీ అరేబియాలోనే జెడ్డా అనే ప్రాంతంలో సో సంప్రదింపులు జరపడం జరిగింది. గుర్తుపెట్టుకుంటాలి. అంటే సూడాన్లో ప్రభుత్వం యొక్క సైన్యానికి సూడాన్లో ఉన్న ప్రైవేట్ సైన్యం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కి సో ఈ యొక్క జరుగుతున్న ఘర్షణని అణుగుమనపడానికి సో సౌదీ అరేబియా, అమెరికా వారి ఇద్దరు కూడా మధ్యవర్తత్వం అనేది వహించడం జరిగింది. ఎక్కడ అంటే సౌదీలోని జడ్డాలో. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా నేను చెప్పిన అంశాన్ని మీరందరూ కూడా గమనించుకోగలగలమ్మా. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా చాలా ఇంపార్టెంట్ తల్లి. రైట్, క్లియర్గా. క్లియర్. చూడండి, ఇవి క్లియర్గా అర్థమైపోయింది. గాబోన్ సైనిక తిరుగుబాటు. సో గుర్తుపెట్టుకోవాలి, గాబోన్ సైనిక తిరుగుబాటు. అధ్యక్షుడు ఎవరో చెప్పాను, ఆయన పేరు అలీ బొంగో. సో ఆయన పైన దాడి చేసిన వాడు చెప్పా. సో బ్రైస్ పోటర్ ఒలుగు గుయోమానో అని గుర్తుపెట్టుకో, సరిపోతుంది. రైట్, క్లియర్గా. ఆ తర్వాత మీ అందరికి చెప్పాను, నైగర్ సైన్యం యొక్క తిరుగుబాటు మీకు తెలుసు. ఆ అధ్యక్షుడి పేరు మహమ్మద్ బౌజోమ్. సో అతని పైన దాడి చేసిన వ్యక్తి ఎవరంటే మీ అందరికి తెలుసు, అదో అమౌదా భద్రమానే. ఈ భద్రమానే దాడి చేశాడని చెప్పినాం. రైట్, క్లియర్గా. సో ఇక్కడ జరిగిన సంఘటనలు కూడా క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ప్రపంచంలో ఏది. రైట్, క్లియర్గా అమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడాలి, చెప్తున్న అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోండి.
క్లియర్గా అర్థమైపోతుంది. ఎగ్జామ్లో చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. రైట్. ఇప్పుడు రైట్. చాలా జాగ్రత్తగా గమనించండి ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు. చూడండమ్మా, మనం ఏం చెప్తున్నాము అంటే రష్యా ఇటీవల కాలంలో కొన్ని ఒప్పందాల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏమేమి ఒప్పందాల నుంచి బయటకు వస్తుందో చూద్దాం. బయటకు వచ్చేస్తుంది. ఒకటి సిటీబిటి, 2 ఆహార ధాన్యాల ఒప్పందం. రేపు క్వశ్చన్ అడగచ్చు ఇది కూడా. రష్యా ఇటీవల కాలంలో ఏ వాటి నుంచి వచ్చేసింది బయటికి? ఆహార ధాన్యాల ఒప్పందం. జాగ్రత్తగా గమనించుకోగలగండి. మూడోది ఐరోపాలో సాంప్రదాయ సాయుధ బలగాల ఒప్పందం. ఐరోపా యొక్క సాంప్రదాయ సాయుధ దళాల ఒప్పందం నుంచి. సో గుర్తుపెట్టుకోనండి. 4వది న్యూ స్టార్ట్ ఒప్పందం నుంచి. వీటన్నిటి నుంచి బయటకు వచ్చేసింది రష్యా. గుర్తుపెట్టుకోనండి. ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం అండి. నేను ఇక్కడ చెప్తున్న అంశాలు మొత్తాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా చాలా ఇంపార్టెంట్. ఏమిటో చెప్తాను 1 by 1 మీకు ఇక్కడే చెప్పేస్తాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోండి. సిటీబిటి అనగా గుర్తుపెట్టుకోనండి. సో ఇక్కడ సిటీబిటి అనగా అంతర్జాతీయ స్థాయి సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం. సో అంటే అర్థం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, అంతర్జాతీయ స్థాయిలో ఎవరు కూడా అణు పరీక్షలు నిర్వహించకూడదు. ఏ దేశము ప్రపంచంలో ఎక్కడా కూడా అణుబాంబులు వేయకూడదు. ఒక దేశం మరొక దేశం పైన ఎక్కడా కూడా అణుబాంబులు వేయకూడదు అని ప్రపంచ అన్ని దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం. సో 1996లో ఈ సిటీబిటి ఒప్పందం జరుగుతుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా అణుబాంబులని ఏరొక దేశం పైన వేయకూడదు. గుర్తుపెట్టుకోనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వేయకూడదు, అదే విధంగా ఎక్కువగా కూడా తయారు చేయకూడదు అణుబాంబుల్ని అని రూల్ పెట్టుకున్నారు. అయితే ఈ రూల్ని కేవలం రష్యా మాత్రమే తన పార్లమెంట్లో పెట్టుకొని 2000 సంవత్సరంలో ఆ రూల్ని 2000 సంవత్సరంలో నేను చెప్పే అంశాన్ని జాగ్రత్తగా గమనించండి. 2000 సంవత్సరంలో ఈ రూల్ని కేవలం వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేసుకొని, కేవలం వాళ్ళ దేశాలు మాత్రమే, అంటే మేము ఇప్పటి నుంచి ఎక్కువ అణుబాంబుల దాడి ఎవరిపైనా చేయము. 2000 సంవత్సరంలో బిల్ పాస్ చేసుకొని ఇంకా మేము చేయము. ఈ ఒప్పందం ప్రకారం సిటీబిటి ఒప్పందం ప్రకారము రష్యా ఒక్కటే సిటీబిటి ఒప్పందాన్ని ఆమోదం తెలుపుకునింది తన పార్లమెంట్లో. మిగతా దేశాలు ఏవి కూడా మొగ్గు చూపలే. మన భారతదేశం కూడా లాస్ట్కు మొగ్గు చూపలే. అయితే ఇటీవల కాలంలో వాళ్ళు చట్టం చేసుకున్న దానిని నుంచి బయటకు వచ్చేసినారు. సిటీబిటి అంటే అణు ఆయుధాలు మేము ఎన్నైనా తయారు చేసుకుంటాం, ఎవరిపైన ఎవరిపైనైనా వేస్తాము అని చెప్పేసి. ఎందుకు ఇలా బయటకు వచ్చినారయ్యా అంటే, సో ఈ ఒప్పందంలో ఉన్నంత వరకు రష్యా చాలా తక్కువ అణుబాంబులను తయారు చేసుకుంటుంది. అమెరికా ఏమో ముందెళ్ళిపోతుంది.
అమెరికా ఏమో ముందెళ్ళిపోతుంది. వాళ్ళేమో ఇటువంటి ఒప్పందం పాస్ చేస్తాంలే అనుకున్నారు అమెరికా వాళ్ళు. కానీ వాళ్ళు చేయకపోవడం వలన అణుబాంబు విషయంలో ఎవరు వెళ్ళిపోతున్నారయ్యా అంటే ముందుకు వీళ్ళెళ్ళిపోతున్నారు. అమెరికా వీళ్ళ కంటే ముందెళ్ళిపోతుంది. అది సహించలేని రష్యా ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఆ యొక్క బిల్లు వాళ్ళు పాస్ చేసిన బిల్లుని వాళ్ళేం చేసినారంటే దాన్ని ఒప్పందంలాగా ట్రీట్ చేసి అక్కడి నుంచి బయటకొచ్చేశారు. 1996లో ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన సిటీబీటీ కార్యక్రమం రష్యా ఒక్కటే సెపరేట్‌గా పార్లమెంట్‌లో బిల్ చేసుకొని 2000 సంవత్సరంలో ఆమోదం తెలుపుకున్నది. ఇప్పుడు బయటకొచ్చేసింది. ఒకటి. రెండోది జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఈ సాంప్రదాయ సాయుధ సాయుధ దళాల యొక్క సాయుధ దళాల యొక్క ఒప్పందం నుంచి బయటకొచ్చేసింది రష్యా. ఇదేంది అంటే నాటో కూటమికి సంబంధించినది. ఈ యొక్క ఇంతకుముందు సోవియట్ యూనియన్ ఉండేది. సోవియట్ యూనియన్ వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్‌గా ఏర్పడినారు. అంటే సోవియట్ యూనియన్ అంటే రష్యా, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాను, ఉక్రెయిన్ ఇవన్నీ ఒకప్పుడు కలిసి ఉండేటివి. బాగా పెద్ద దేశంగా ఉండేది. ఇది విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత వీళ్ళ మధ్య కుదుర్చుకున్న సాంప్రదాయ సాయుధాల బలగాల ఒప్పందం వీళ్ళందరూ ఉన్నారు. ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉంటారు. అంటే మనకి సోవియట్ యూనియన్ విడిపోయిన దేశాలన్నీ కూడా ఉంటాయి వీటిలో. దాని నుంచి బయటకొచ్చేసినారు. రెండోది. మూడోది మీ అందరికీ చెప్పాలి. మూడోది ఏం చెప్పినామయ్యా అంటే సింపుల్‌గా చెప్పాం. న్యూ స్టార్ట్ ఒప్పందం. ఈ న్యూ స్టార్ట్ ఒప్పందం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. న్యూ స్టార్ట్ ఒప్పందం అనేది 2010 సంవత్సరంలో ఈ యొక్క మనకి అమెరికా ఒబామాకి, రష్యా అధ్యక్షుడైన మోదేవ్ అనే వ్యక్తికి గుర్తుపెట్టుకోవాలి. రష్యా అధ్యక్షుడైన మోదేవ్ అనే అధ్యక్షుడికి మధ్య ఈ ఒప్పందం జరుగుతుందమ్మ. డిమిత్రీ మోదేవ్ అనే వ్యక్తికి రష్యా యొక్క డిమిత్రీ మోదేవ్‌కి అమెరికా అధ్యక్షుడైన ఒబామాకి 2010లో ఏమిటి అంటే ఇక్కడ కూడా కండిషన్. రష్యా, అమెరికా ఉంది కదా, 1550, 700 గుర్తుపెట్టుకోవాలి. ఏందో చూద్దాం ఇది. 1550 అంటే అర్థం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వార్ హెడ్లు అంటే యుద్ధ అంశాలు. అణుకు సంబంధించినటి అణుకు సంబంధించి అణు పదార్థాలకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 1550 కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా 10,000 తయారు చేసింది అనుకుందాం. 10,000 ఆయుధాలు తయారు చేసినదంటే అమెరికా 11,550 అయినా తయారు చేసుకోవచ్చు, లేదా 1,500 వీటికంటే తక్కువ. వీళ్ళిద్దరి మధ్య ఆయుధాలలో డిఫరెన్స్ అనేది 1550 కంటే ఎక్కువ ఉండకూడదు. వాళ్ళు ఎక్కువ చేసుకున్న ఇబ్బందిలా, వీళ్ళు ఎక్కువ చేసుకున్న ఇబ్బందిలా డిఫరెన్స్ మాత్రం 1550 ఉండాలి. అంటే వాళ్ళు మించి ఎక్కువ పోకూడదు. 1550 కంటే ఎవరు కూడా మించి పోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఒక 2000 చేసుకుందమ్మా. 2000 ఇప్పుడు అమెరికా ఒకవేళ చేస్తే 3,550 అయినా చేసుకోవాలా, లేకపోతే 450 అయినా చేసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 1550 ఉండాలా. అదే విధంగా క్షిపణుల యొక్క తయారీలో కూడా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 700 డిఫరెన్స్ ఉండాలా. ఈ కండిషనే న్యూ స్టార్ట్ ఒప్పందం 2010లో. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకవేళ ఓవర్గా చేసుకుంటా పోతే ప్రపంచ దేశాలకు ప్రమాదం ఉందని వీళ్ళిద్దరూ ఒక కండిషన్ పెట్టుకుంటారు. ఏమని అంటే ఇదో మన ఇద్దరి మధ్య ఆయుధాల మధ్య డిఫరెన్స్, నువ్వైనా నాకంటే 1550 చేసుకో, లేదా నువ్వైనా నాకంటే 1550 తక్కువ చేసుకో, ఎక్కువైనా చేసుకో, కానీ డిఫరెన్స్ మాత్రం 1550 కంటే ఎక్కువ ఉండకూడదు మన ఇద్దరి మధ్య
అంటే కండిషన్ పెట్టుకున్నారు. ఆ కండిషన్ అనేది 2021 సో ఫిబ్రవరికి అయిపోయింది ఈ ఒప్పందం కాల పరిమితి. అయిపోతే మళ్ళీ పొడిగించాలి అని సో ఈ యొక్క రష్యా, చైనా అనుకున్నారు. కానీ ఈ యొక్క రష్యా, అమెరికా వాళ్ళు అనుకున్నారు మళ్ళీ పొడిగించాలని రష్యా, అమెరికా వాళ్ళు అనుకున్నారు. కానీ పుతిన్ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అంటే ఈ యొక్క అమెరికా ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే ఉక్రెయిన్‌కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఒప్పుకోలేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. చాలా సింపుల్‌గా చెప్పానమ్మా. నో స్టార్ట్ అణు ఒప్పందం అంటే అర్థం ఏమిటి? సో, ఒకప్పుడు 2010లో చేసుకున్నారు ఈ ఒప్పందం. ఎవరెవరయ్యా అంటే ఒబామాకి మరియు డిమిత్రి మోదేవ్‌కి మధ్య జరిగింది. ఈ ఒప్పందం ఏందంటే వాళ్ళిద్దరి మధ్య అణు ఆయుధాల ఉత్పత్తిలో 1550 కంటే ఎక్కువగా ఉండకూడదు. అదే విధంగా క్షిపణుల పరంగా అయితే 700 కంటే ఎక్కువగా ఉండకూడదు. తయారు చేసేటప్పుడు ఆ డిఫరెన్స్ అన్నమాట. ఈ 2021 ఫిబ్రవరితో ఈ యొక్క ఒప్పందం అయిపోతే 2026 వరకు మరొక 5 సంవత్సరాలు పొడిగించాలనుకున్నారు ఇద్దరు కూడా. అనుకుంటే రష్యా యొక్క వ్లాదిమిర్ పుతిన్ అనే వ్యక్తి ఒప్పుకోలేదు. రైట్. క్లియర్‌గా. రైట్. ఇప్పుడు చూడాలమ్మా. నెక్స్ట్ ఒప్పందం. ఆహార ధాన్యాల ఒప్పందం నుండి రష్యా బయటకొచ్చింది. ఆహార ధాన్యాల ఒప్పందం నుండి బై రష్యా బయటకొచ్చిందమ్మా. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందో చూడండి. ఉక్రెయిన్, రష్యా. రైట్. రైట్. క్లియర్‌గమ్మా? సింపుల్‌గా చెప్తున్నాను. జాగ్రత్తగా గమనించుకోవాలి. ఉక్రెయిన్ అనేది మొక్కజొన్న బాగా పండిస్తుంది. మొక్కజొన్న బాగా పండిస్తది. జాగ్రత్తగా వినాలి ప్రతి ఒక్కరు గూడా. మొక్కజొన్న బాగా పండిస్తది. అందుకే ఉక్రెయిన్‌ని ఏమంటారంటే ప్రపంచ బ్రెడ్ బాస్కెట్ అంటారు. ప్రపంచ బ్రెడ్ బాస్కెట్‌గా పిలుస్తారు. బ్రెడ్ బాస్కెట్. ప్రపంచ బ్రెడ్ బాస్కెట్‌గా ఉక్రెయిన్‌ని పిలుస్తారమ్మా. ఉక్రెయిన్ బాగా మొక్కజొన్నను పండిస్తుంది. అందుకే ప్రపంచ బ్రెడ్ బాస్కెట్‌గా ఉక్రెయిన్‌ని పిలుస్తారు. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో, ఉక్రెయిన్ మొక్కజొన్న బాగా పండిస్తుంది. ప్రపంచ బ్రెడ్ బాస్కెట్‌గా పిలుస్తారు. ఈ యుద్ధం రావడం వలన యాక్చువల్‌గా సో, జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఈ మొక్కజొన్న ప్రపంచ దేశాలకి 1/4 ఇదే ఎగుమతి చేస్తుందమ్మా. 4 మూటల్లో తన పండించిన 4 మూటల్లో ఒక మూట ఎవరికి పంపిస్తుంటారంటే ప్రపంచ దేశాలకు పంపిస్తుంటారు. సో, ఎవరు? ఉక్రెయిన్ వాళ్ళు. ఉక్రెయిన్ వాళ్ళు పంపిస్తా ఉంటారు. ప్రపంచ దేశాలకి అన్నిటికి కూడా ఇదే మొక్కజొన్న సరఫరా చేస్తూ ఉంటుంది. అయితే నల్ల సముద్రం అని ఒకటుందమ్మా. నల్ల సముద్రం ఉందమ్మా. ఉక్రెయిన్ ఎక్కడికి పంపించినా కూడా ఈ నల్ల సముద్రం ద్వారానే ఈ మొక్కజొన్న పంపియాలమ్మ. మొక్కజొన్నలు పంపియాలి. అయితే ఈ నల్ల సముద్రం ద్వారా నేను పోనివ్వను అని రష్యా అడ్డుపడింది. ఎప్పుడు? 2022 జులైలో అడ్డుపడింది. నేను పంపియను. నాతో నువ్వు కొట్లాడుతున్నావు గదా! నేను పంపియను నీ మొక్కజొన్నని అని. నీ మొక్కజొన్నని నేను పంపియను అని అడ్డుపడింది రష్యా. అప్పుడు అరే నాయనా! నువ్వు పంపించకపోతే చాలా మంది ప్రపంచ దేశాలు మొత్తం మొక్కజొన్న ఉక్రెయిన్ పైనే ఆధారపడుతున్నాయి. రష్యా దగ్గరికి వెళ్లి మాట్లాడినారు. ఎవరెవరయ్యా అంటే ఐక్యరాజ్య సమితి, తుర్కియో మధ్యవర్తంగా వెళ్లారు. నీ సమస్య ఏందిరా చెప్పు అని. అంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ రష్యా వాళ్ళు ఈ యొక్క రష్యా వాళ్ళ దగ్గరికెళ్లి ఐక్యరాజ్య సమితి, తుర్కీ దేశం మధ్యవర్తంగా వెళ్ళాయి. ఏంది మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకోండి ఇబ్బందేం లేదు. కానీ ప్రపంచ దేశాలకి మొక్కజొన్న పంపియకపోతే ఎట్లరా? నువ్వు నల్ల సముద్రంలో నిలిపేస్తే ఎట్లరా? అని రష్యా దగ్గర వ్లాదిమిర్ పుతిన్ దగ్గరికి వెళ్లి వీళ్ళిద్దరు మాట్లాడినాడు. సరేలే మీరిద్దరు పెద్దోళ్ళు నా దగ్గరకొచ్చారు కాబట్టి నేను, ఉక్రెయిను
ఆహార ధాన్యాల ఒప్పందం అనేది చేసుకుంటాను అని 2022 జులై 17వ తేదీన జులై 17వ తేదీన ఆహార ధాన్యాల ఒప్పందం అనేది చేసుకున్నారు. ఆహార ధాన్యాల సో గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోవాలి చేసుకున్నారమ్మ. అట్లా ప్రతి 4 నెలలకు ఒకసారి పొడిగించుకుంటా వస్తారు. ఈ రూల్ ఏందంటే, ఈ ఆహార ధాన్యాల ఒప్పందం అనేది 4 సంవత్సరాలకు ఒకసారి కాదు, 4 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయాలు చెక్ చేసుకుంటూ వస్తారు. ఇది రూల్. ఆహార ధాన్యాల ఒప్పందం ఉక్రెయిన్‌కి, రష్యాకి మధ్య ఎప్పుడు జరిగింది? 2022 జులై 17వ తేదీన. ప్రతి 4 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ వస్తుంటారు. అసలు ఆహార ధాన్యాల ఒప్పందం అంటే ఏమిటి? ఇదో ఉక్రెయిన్ మొక్కజొన్నని సో ప్రపంచ బ్రెడ్ బాస్కెట్‌గా పిలుస్తారు. 1/4 అనేది నల్ల సముద్రం ద్వారా ప్రపంచ దేశాలన్నిటికీ ఎగుమతి చేస్తూ ఉంటది. సో ఆ యొక్క రష్యా అనేది అడ్డుపడింది. నేను పంపిను అని. అప్పుడు యుఎన్ఓ, టర్కీ వాళ్ళు ఈ యొక్క ఐక్యరాజ్య సమితి వారు, టర్కీ వాళ్ళు పోయి ఒరేయ్! నీ సమస్య ఏంది? మీరిద్దరు కొట్లాడుకున్నారు. మాకు రాకపోతే బెడ్ మొక్క ఎట్రా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే వీళ్ళిద్దరు ఉక్రెయిన్, రష్యా వాళ్ళు మధ్య ఒక ఒప్పందం చేశారు. ఆహార ధాన్యాల ఒప్పందం. 2022 జులై 17వ తేదీన ఇద్దరు సైన్ పెట్టారు. ప్రతి 4 నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే రష్యా ఇటీవల కాలంలో ఏం చేసిందంటే, నేను ఈ ఒప్పందంలో ఉండను. ఇక నాకు సో పడడం లేదు అని 2023 సో గుర్తుపెట్టుకోవాలి. జులై 17వ తేదీన సేమ్ 1 ఇయర్ తర్వాత బయటకొచ్చేసింది. జులై 17వ తేదీన బయటికి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో జాగ్రత్తగా గమనించుకోగలిగానమ్మా. చాలా జాగ్రత్తగా సో ఇక్కడ చూడండమ్మా 2022 జులై 22 అమ్మా ఒప్పందం కుదిరింది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. జులై 2022 జులై 22 బయటకొచ్చింది మాత్రం 2023 జులై 17 అమ్మా. జులై 17 రైట్. సో ఒక్కసారి ఈ ఒప్పందం జరిగింది చెప్తానమ్మా. 2022 జులై 22 బయటకొచ్చింది 2022 జులై 17వ తేదమ్మా బయటకొచ్చింది. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ తల్లి. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. నేను చెప్పిన పాయింట్స్ ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో ఈజీగా ఎగ్జామ్‌లో క్రాక్ చేయడానికి ఎక్కువ ఆస్కారాలుంటాయమ్మా. సో జాగ్రత్తగా గమనించుకోండి. ఈ అంశాన్ని మీరందరూ గూడా నేను చెప్పిన అంశాలు చాలా జాగ్రత్తగా క్లారిటీగా మీ అందరికి గూడా అర్థమైంది అనుకుని నేను అనుకుంటున్నానండి. రైట్. క్లియర్‌గా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్. చూడండి. ఇదే సీటీబీటీ చెప్పడం జరిగింది. 1996 సో కుదుర్చుకున్నారు. ఏమిటి అంటే ఇదో ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా గూడా అణుబాంబులు వేయకూడదని, ఎక్కడా గూడా అణవస్త్ర ప్రయోగాలు చేయకూడదని ఈ యొక్క గుర్తుపెట్టుకున్నారు. 2000 సంవత్సరంలో రష్యా సో ఈ యొక్క గుర్తుపెట్టుకోండి. సో తన పార్లమెంట్‌లోనే చేసుకుంది. ఇప్పుడు బయటకొచ్చేసిందని చెప్తున్నాం. ఐరోపా యొక్క సాంప్రదాయ ఈ యొక్క సాయుధాల ఒప్పందం నుంచి బయటకొచ్చిందని చెప్పుకున్నాం. క్లియర్‌గా అయిపోయింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. చూడాలమ్మా. రైట్. క్లియర్‌గా ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. ఇవి గూడా చూపిస్తాను. ఆ ఒప్పందాలు గూడా మీ అందరికి గూడా ఇక్కడే. సో ఏమేమిటి అనేది ఒక్కసారి చూసుకుందాం. రైట్. క్లియర్‌గా. ఆహార ధాన్యాల ఒప్పందం నుండి వైదొలిగినది రష్యా. ఇదే. ఇదే గుర్తుపెట్టుకోనండి. క్లియర్‌గా. క్లియర్. ఇంకొక ఒప్పందం నుంచి కూడా చెప్పా. న్యూస్టార్ట్ ఒప్పందం. న్యూస్టార్ట్ ఒప్పందం గురించి కూడా బయటకొచ్చిందని చెప్పినాం. అది కూడా చెప్దాం. అది కూడా చూపిస్తాను. న్యూస్టార్ట్ ఒప్పందం. ఇక్కడే ఉంది. న్యూస్టార్ట్ ఒప్పందం కూడా. యెస్. ఇది న్యూస్టార్ట్ ఒప్పందం నుంచి న్యూస్టార్ట్ అనే ఒప్పందం. సో రష్యా, అమెరికా 2023 ఫిబ్రవరి 21న బయటకొచ్చేసినారు. 2010లో అప్పటి యొక్క అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా యొక్క అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ సో 1150 కంటే ఎక్కువ ఉండకూడదు. 700 కంటే క్షిపణులు ఎక్కువ తయారు చేసుకోకూడదని రూల్ పెట్టుకున్నారు. దాన్ని 2023 ఫిబ్రవరి 21వ తేదీన సో వ్లాదిమిర్ పుతిన్ బయటకొచ్చేసాడు. ఇవిమ్మా. సో మనకి రష్యాకి ఒప్పందాలున్న 4 ఒప్పందాలు ఏమిటి అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది.
క్లియర్‌గా సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికి కూడా అర్థమవుతుంది అనుకుంటున్నా. సో, ఆహార ధాన్యాల యొక్క ఎలా అనేది మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. క్లియర్‌గా సో, చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా ఇవన్నీ అంశాలని క్లియర్ కట్‌గా మీరందరూ కూడా గమనించుకోగలగాలి తల్లి. ఎగ్జామ్ ఓరియంటెడ్ చాలా సింప్లిసిటీగా ఉంటాయి. రైట్. సో, ఇది ఇక్కడ మనకి సీటీబీటీతో పాటుకి ఇవి చెప్పుకున్నాం. రైట్. న్యాయ వ్యవస్థ సంస్కరణ బిల్లులకి ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదం. సో, ఇజ్రాయెల్ పార్లమెంట్ ఏం చేసిందంటే న్యాయ సంస్కరణ యొక్క బిల్లుని సో, ఆమోదం తెలుపుకోవడం జరిగింది. ఇజ్రాయిల్‌లో సో, ఇజ్రాయిల్‌లో జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇజ్రాయిల్‌లో, ఇజ్రాయిల్‌లో, ఇజ్రాయిల్‌లో లా ఉంది లాస్ట్‌లో. ఇజ్రాయిల్ ఎల్ ఉంది కాబట్టి న్యాయ సంస్కరణలు. అంటే ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ అనేది ఎక్కువ ప్రభావితం చేస్తుందంట. అందుకని ఇజ్రాయెల్ యొక్క సుప్రీం కోర్ట్ అధికారాలను తగ్గిస్తూ అంటే న్యాయ వ్యవస్థలో సో, మనకి వాటి యొక్క అధికారాలను తగ్గిస్తూ న్యాయ న్యాయ సంస్కరణ బిల్లుని ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ పాస్ చేసుకోవడం జరిగిందని చెప్పేసి మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుందమ్మా. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా చాలా ఇంపార్టెంట్‌గా మనమందరం కూడా వీటిని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్లియర్? రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్ కంబోడియా. కంబోడియా అంటేనే మనకు గుర్తుకు రావాలి. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం కంబోడియాలోని అంకోర్ వాట్‌లో ఉంటుంది. కాబట్టి ఇటీవల కాలంలో సో, కంబోడియా అధ్యక్షుడు ఎవరయ్యా అంటే హిందువు అంటేనే మనకి రామ, సీత, లక్ష్మణ సో, హనుమంతుడు గుర్తుకొస్తారు కాబట్టి కంబోడియా హన్మానెట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నూతన ప్రధానిగా హన్మాట్ అనే వ్యక్తి కంబోడియన్ పీపుల్ పార్టీ నుంచి సో ఇతను గెలుపొందడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ తండ్రి గారు హుసేన్ గారు ప్రధానమంత్రి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. చాలా జాగ్రత్తగా సో ఇంతకు ముందు 40 ఏళ్లుగా తన తండ్రి గారు సో నిర్వహిస్తూ ఉంటే తన తండ్రి ఇప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేసి ఈ కొడుకుని తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో 40 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్న హుసేన్ స్థానంలోకి ఎవరొచ్చారయ్యా అంటే తన కుమారుడైన హన్మానెట్ అనే వ్యక్తి కంబోడియా యొక్క నూతన ప్రధానిగా రావడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుందమ్మా. చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క అంశాన్ని మీరు చేసుకోవాలి. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఎవరొచ్చారయ్యా అంటే సో గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. బెలుచిస్తాన్ అవామీ పార్టీ నాయకుడైన కాకర్ వచ్చాడు. కాకర్ ఆల్రెడీ చెప్పుకున్నాం. కాకర్ వచ్చాడు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరంటే ఆరిఫ్ అలీవి. ఆయన నియమిస్తూ పాస్ చేశాడు. పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడైన ఆరిఫ్ అల్వి ఇతన్ని నియమిస్తూ సో బిల్ పాస్ చేయడం జరిగింది. కాకర్ ఈ రోజు నుంచి ఈ యొక్క మనకి సో పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి అని చెప్పేసి అల్వి గారు. అయితే చాలా జాగ్రత్తగా వినాలి. మీ అందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి ఈ యొక్క మనకి ఏమిటి అంటే సో ఎప్పుడు రద్దయింది పార్లమెంట్ అంటే 9వ తేదీన రద్దయింది గుర్తుపెట్టుకోండి. 9వ తేదీన రద్దయింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దయిన తర్వాత సో ఈళ్ళు నిర్ణయం తీసుకునడం జరిగింది. సో ఆ నిర్ణయం తీసుకొని సో అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో మనకి 14వ తేదీన సో ప్రమాణ స్వీకారం చేశాడు ఈ కాకర్ గారు. ఎవరు అధ్యక్షతన అంటే ఆరిఫ్ అల్వి అధ్యక్షతన అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇంతవరకు పాకిస్తాన్‌కి సంబంధించినటి 2 అంశాలొచ్చినాయి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని ఎళ్ళిపోమని చెప్పారు. ఇప్పుడు ఆపద్ధర్మకు సంబంధించినది పాకిస్తాన్‌కి సంబంధించినది వచ్చింది. మన ఆసియా ఖండంలో అత్యధిక ద్రవ్యోల్బణం పొందుతున్న దేశం ఏమిటి అంటే పాకిస్తాన్. గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా వచ్చింది. 3 పాయింట్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ పాకిస్తాన్ గురించి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. రైట్. సో చాలా జాగ్రత్తగా మీ అందరికి చెప్తున్న అంశాలని వన్ బై వన్ అనేది మీరు జాగ్రత్తగా చూడండి. అయితే మీకు ఇటీవల కాలంలో చెప్పాలమ్మా. జంతువుల నుంచి చోకే జంతువుల నుంచి సోకే ఒక ప్రాణాంతకమైన కరోనా గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్.
జంతువుల నుంచి సోకుతున్న ఈ యొక్క కరోనా కుటుంబానికి చెందిన ఆ జంతువు కూడా ఏమిటి అంటే ఒంటె అనే జంతువు నుంచి సోకుతున్న ఒక వైరస్ అమ్మ. ఒంటె నుంచి వెరీ 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 ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారంటే జంతువు నుంచి మనకు కానీ వైరస్ సోకితే దాన్ని ఏమంటారంటే జునోటిక్ వైరస్ అంటారు. జునోటిక్ వైరస్ అంటారు. ఒంటె అనే జంతువు నుంచి మనకి వైరస్ రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, వైరస్ రావడం జరుగుతుంది. వైరస్ దాని పేరు ఏం పేరంటే మెర్స్ అనే వైరస్. మెర్స్ అనగా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని అర్థం. మెర్స్ కోవ్ అంటారు యాక్చువల్గా. ఈ మెర్స్ కోవ్ అనేది సో మనకి కరోనా వైరస్ కుటుంబానికి సంబంధించింది. కరోనా యొక్క మనకి లక్షణాలే ఉంటాయి సేమ్. ఇది యొక్క ఒంటెలు అనే జంతువు నుండి సో జంతువు నుంచి వచ్చే వైరస్ని ఏమంటారంటే జునోటిక్ వైరస్ గా పిలుస్తారు. సో ఆ యొక్క ఒంటెల నుంచి మనకు సోకడం జరిగింది ఈ వైరస్. ఆ వైరస్ పేరు ఏం పేరంటే మెర్స్ అనే వైరస్ అనమాట. సో మెర్స్ అనగా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనే వైరస్ అనమాట. సో ఇటీవల కాలంలో యాక్చువల్గా 2012 సంవత్సరంలో ఇది సౌదీ అరేబియాలో, గుర్తుపెట్టుకోవాలమ్మా, సౌదీ అరేబియాలో మొట్టమొదటిసారిగా కేసు నమోదైంది. తర్వాత ఇప్పుడు యుఏఏలో మళ్ళీ నమోదు కావడం జరిగింది. క్లియర్? సో చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా ఎగ్జామ్ పాయింట్ లో చాలా సింప్లిసిటీగా మనం మాట్లాడుకుంటున్నాం తల్లి. ఎగ్జామ్ ఓరియంటెడ్ మీరందరూ కూడా గమనించుకోగలగాలి ఈ అంశాలన్నింటినీ కూడా. రైట్, క్లియర్, డన్. సో ఎగ్జామ్ లో సో ఇవన్నీ పాయింట్స్ కూడా దాంట్లో ఉంటాయి, మీరందరూ కూడా గమనించుకోగలగండి. రైట్. ఇక్కడ చూడాలి, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్. ఇది అవసరం లేదమ్మా, పక్కన పెట్టేయండి. రైట్, క్లారిటీగా ఇస్తున్నా. నెక్స్ట్ వన్, స్వీడన్ తో దౌత్య సంబంధాలు. స్వీడన్ దేశం మీద, ఆ స్వీడన్ దేశంతో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. స్వీడన్ దేశంతో దౌత్య సంబంధాలను ఉపసంహరించుకున్న, గుర్తుపెట్టుకోవాలి, ఇరాక్. ఏందో చూద్దాం ఒకసారి. ఏం లేదమ్మా, ఈ స్వీడన్ దేశస్థులు తన స్వీడన్ యొక్క రాజధాని స్టాక్ హోమ్ దగ్గర ముస్లిం యొక్క పవిత్ర గ్రంథమైన ఖురాన్ని తగలబెట్టేశారు. అది కూడా ఎవరి చేతుల మీదుగా అంటే స్వీడన్కు వచ్చిన ఇరాకుల యొక్క శరణార్థుల పైన. సో స్వీడన్ దేశంలోకి ఈ ఇరాక్ వాళ్ళు వెళ్ళింటారు. ఇరాక్ యొక్క శరణార్థులు పోతారు కదా, వలసలు వెళ్తారు కదా పాపం. ఇరాక్ లో నివసించలేక స్వీడన్ దేశానికి వలసలు వెళ్ళిన ముస్లిం చేతనే శరణార్థులు, ఈ యొక్క ఇరాక్ యొక్క శరణార్థుల చేతనే ఆ ఖురాన్ని, పవిత్రమైన ముస్లిం యొక్క ఖురాన్ గ్రంథాన్ని స్వీడన్ యొక్క స్టాక్ హోమ్ లోనే ఈ యొక్క మనకి ప్రాంతంలో తగలబెట్టించారు ఈ స్వీడన్ ఈ యొక్క నాయకులంతా. అందుకే ఇమీడియట్ గా ఇరాక్ ప్రధాని ఏం చేసినాడయ్యా అంటే, మేము ఈ దౌత్య సంబంధాలు, మాకి స్వీడన్ కి మధ్య ఉన్న మా పవిత్రమైన గ్రంథాన్ని వీళ్ళు తగలబెట్టారు. మా దేశంలో స్వీడన్ యొక్క రాయబారి కార్యాలయం ఉండకూడదని రాయబారి కార్యాలయాన్ని పగలగొట్టేశారు. అదే విధంగా వాళ్ళిద్దరి మధ్య దౌత్య సంబంధాలు కూడా ఏమైపోయాయి అంటే సో నిలుపుదల కావడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఎపిసోడ్ ఈవినింగ్ క్లాస్ లో ఇంకొక 1.5 hours తీసుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా గమనించుకోండి.